వెల్కమ్ బ్యాక్ టు AK Cine Success. Hope everyone are doing good. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. సో ఈరోజు ఇక్కడ నేను మాట్లాడడానికి వచ్చింది మొన్న నైట్ నుంచి చాలా డిస్టర్బింగ్ అనిపిస్తున్న తిరుపతి లడ్డు ఇష్యూ గురించి. సో ఫస్ట్ థింగ్, ఈ వీడియోలో నేను ఏ విధమైన పొలిటికల్ పార్టీ గురించి కానీ అసలు పాలిటిక్స్ గురించి కానీ ఏమాత్రం డిస్కస్ చేయను. ఏ ఒక్క పర్సన్ని కానీ ఏ ఒక్క పొలిటికల్ పార్టీని పాలిటిక్స్ని అసలు టారీగా అసలు మాట్లాడను. I don't want to involve politics in this issue. బట్ ఈ ఇష్యూ వచ్చిన మొన్న నుంచి చాలా డిస్టర్బింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే తిరుమల అనేది ఎంత పెద్ద పుణ్యక్షేత్రం అంటే హిందువులందరికీ, ఓన్లీ ఇండియాలో ఉండే హిందువులే కాదు, టోటల్గా వరల్డ్ వైడ్గా ఉన్న హిందువులందరికీ, ఇప్పుడు మన క్రిస్టియన్స్ అందరికీ జెరూసలేం ఎలాగో, ముస్లిమ్స్ అందరికీ మక్కా ఎలాగో, అలాగా ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ తిరుమల అలాంటి పుణ్యక్షేత్రం. తిరుమలలో అక్కడ క్యూ లైన్స్లో, కంపార్ట్మెంట్స్లో గంటలు గంటలు ఎదురు చూసి, స్వామిని చూసే ఒక్క 2 సెకండ్స్ కోసం ఎంతగా ఎదురు చూసి, ఎంతెంతో దూరాల నుంచి వచ్చి స్వామి దర్శనం చేసుకుని బయటకు వచ్చి మళ్ళీ క్యూలో నిలబడి ఆ లడ్డూ తీసుకుని, ఆ లడ్డూని కళ్ళకద్దని చిన్న ప్రసాదంలో పెట్టుకుని ఆ భక్తులు పొందే ఆనందం ఏదైతే ఉంటుందో, సంతోషం, అది మాటల్లో చెప్పలేంది. ఎన్ని గంటలైనా కంపార్ట్మెంట్లో కూర్చుంటారు, 6 గంటలు, 7 గంటలు, 12 గంటలు కూర్చున్న రోజులు కూడా ఉన్నాయి జనాలు. 7 కొండలు మెట్లెక్కి వస్తారు. ఎందుకు వస్తారు? ఆ పుణ్యక్షేత్రానికి ఉన్న ఒక డివినిటీ అంతది. ఆ కొండ తిరుపతిలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఒక ఫీలింగ్ ఉంటుందండి. అలాంటి డివినిటీ ఉన్న ప్లేస్ అది. సో అలాంటి చోట నెయ్యిలో కల్తీ జరగడం, అసలు ఇది ఎందుకు జరిగింది? ఒక్క హిందువుల మనోభావాలు దీనివల్ల ఎంత దెబ్బతిన్నాయంటే, మామూలు కులాల గొడవలు ఇవన్నీ కాదండి, ఇది చాలా పెద్ద ఇష్యూ. తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర మీరు ఆటలు ఆడొద్దండి, ఎవరైనా కానీ చేసిన వాళ్ళు. నేను ఇక్కడ ఎవరిని ఏమీ అనదలుచుకోలేదు, ఏ పొలిటికల్ పార్టీస్ని పాలిటిక్స్ ఇన్వాల్వ్ చేయదలుచుకోవట్లేదు కాబట్టి నేను ఎవరిని ఏమీ అనను. ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పు చేసిన వాళ్ళు వీళ్ళని వాళ్ళని వీళ్ళు చెప్పొచ్చండి. కానీ అక్కడ తప్పు ఎక్కడ జరిగింది, ఆ తప్పుకి పాల్పడ్డ వాళ్ళు ఎవరు అనేది వెంకటేశ్వర స్వామికి తెలుసు. వదలడండి, ఎవరిని వదలడు ఆయన. తప్పు చేసిన వాళ్ళు ఎవరో చాలా జాగ్రత్తగా ఉండండి, ముందే చెప్తున్నాను. సో ఈ ఇష్యూ జరగడానికి మెయిన్ కారణం ఏంటి? సో తిరుమల తిరుపతి దేవస్థానానికి గత 50 సంవత్సరాలుగా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచి నందిని గీ అనేది అయితే వస్తుందండి. దానితోనే లడ్డూలు కానీ, స్వామివారి అన్నప్రసాదం కానీ, స్వామివారికి నైవేద్యం కానీ అన్నిటికీ అదే వాడతారు. అది ప్యూర్ ఆవు నెయ్యి. సో గత 50 ఏళ్ళుగా వాళ్ళే సప్లై చేస్తున్నారు. ఎన్ని గవర్నమెంట్లు మారినాయండి, ఏది మారినాయండి, గత 50 ఏళ్ళుగా సప్లై వాళ్ళదే. అయితే 2023 ఫిబ్రవరిలో ఆ కాంట్రాక్ట్ తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇచ్చారు. ఎందుకు అంటే వీళ్ళు రేట్ అడిగితే రేట్ తగ్గించమన్నారంట. అవతల వాళ్ళు ఏదో నేను విన్న ప్రకారం అయితే 320 రూపాయలకి కిలో నెయ్యి. ఏమంటే ఇక్కడ అరకిలో దొరకదండి అంతకి. ఎంత నాసిరకం నెయ్యి ఉంటుందని 320 రూపాయలకి ఇస్తున్నారంటే దాన్ని అసలు ఓకే చేసింది ఎవరు, దాని లోపలికి రానిచ్చింది ఎవరు అనేది వాళ్ళకే తెలియాలండి. ఇప్పుడు టీడీపీ వాళ్ళు వచ్చేసి వీళ్ళని బ్లేమ్ చేయొచ్చు, వీళ్ళు ఫ్రేమ్ చేస్తున్నారని వాళ్ళని అనొచ్చు. కానీ నిజమేంటి అనేది ఆ చేసిన వాళ్ళకి తెలుసు, ఆ వెంకటేశ్వర స్వామికి తెలుసు. అక్కడి నుంచి అయితే ఎవరు తప్పించుకోలేరండి. సో ఇది ఇండియా వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా హిందువుల్ని ఎంత బాధ పెట్టిందంటే మొన్న నైట్ నుంచి ఎక్కడ చూసినా ఇదే. ఎందుకంటే తిరుపతిలో కల్తీ జరగడం అనేది చాలా దారుణమైన విషయం అండి. సో దీంట్లో ఇన్వాల్వ్ అయిన ఎవరైనా వాళ్ళు చట్టపరంగా శిక్ష పడాలి. చట్టం నుంచి తప్పించుకున్న ఆయన నుంచి మీరు తప్పించుకోలేరు. సో దీంట్లో నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను, ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా ఫర్దర్ పాయింట్స్ కొన్ని మాట్లాడాలనుకుంటున్నాను అండి. పాయింట్ వచ్చేసి, ఏ రిలీజియస్ ప్లేస్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు అంటే హై క్యాడర్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక చర్చ్ తీసుకోండి, చర్చ్లో చర్చ్ చైర్మన్ కానీ, ట్రెజరర్ కానీ, చర్చ్ సంబంధించిన మెయిన్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అన్ని క్రిస్టియన్సే ఉంటారు. సేమ్ విత్ మసీద్.
టెంపుల్స్ కూడా అదే ఉండాలి. ఏ రిలీజియస్ ప్లేస్లో ఆ మెయిన్ ప్లేసెస్లో ఆ రిలీజియన్ వాళ్ళే ఉండాలి. ఇది ఎందుకు అంటే ఏ రిలీజియన్ సంబంధించిన వాళ్ళ దేవుడి మీద అంత డివినిటీ, అంత పవిత్రత చూపించగలరు వేరే వాళ్ళకి. మిగతా వాళ్ళు ఉద్యోగం చేసినట్టు చేసుకుంటారు. నేను ఇక్కడ ఒక మతాన్ని అనట్లేదండి, ఏ మతమైనా అంతే. చర్చెస్లో తీసుకెళ్ళి హిందూస్ని కూర్చోబెట్టినా వాళ్ళు కూడా పెద్ద పవిత్రతతో భక్తితో ఏది చేయరండి, జస్ట్ ఉద్యోగం చేసినట్టు చేస్తారు. ఎవరైనా అంతే. సో ఏ రిలీజియస్ ప్లేసెస్లో ఆ రిలీజియన్కి సంబంధించిన వాళ్ళే మెయిన్ పోస్ట్లో ఉండాలి. నేను ఇప్పుడు బయట ఇప్పుడు పూలు కొబ్బరికాయలు అమ్ముకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళు కాదండి. మెయిన్ ఇప్పుడు టీటీడీ చైర్మన్ కానీ టీటీడీ ట్రెజరర్ కానీ ఇలాంటి మెయిన్ ప్లేసెస్లో మెయిన్ పొజిషన్స్లో హిందూసే ఉండాలి. ఎందుకంటే భక్తితో శ్రద్ధతో పనిచేస్తారండి, జస్ట్ ఒక ఉద్యోగంలో చేయకుండా. అలాగే చర్చెస్లో క్రిస్టియన్సే ఉండాలి, మసీద్స్లో ముస్లిమ్సే ఉండాలి. అఫ్కోర్స్ ఆ రెండు చోట్ల వాళ్ళే ఉంటున్నారు, అక్కడెక్కడ హిందూస్ని వాళ్ళు రానివ్వరు, వాళ్ళే ఉంటారు. సో మనం కూడా ఇప్పటి నుంచి అదే చెయ్యాలండి. ఏ మతానికి ఆ మతం, మన మతాన్ని ప్రేమించాలి, పక్క మతాన్ని గౌరవించాలి. ఏ మతాన్ని ఎవరు తక్కువ చేయకూడదు. కానీ రిలీజియస్ ప్లేసెస్లో ఎందుకు అంటే రిలీజియస్ ప్లేసెస్లో ఒక డివినిటీ ఉంటుంది. ఆ మతం వల్ల అయితేనే అది ట్రూగా చేయగలరు అని నా పర్సనల్ ఫీలింగ్, నా ఒపీనియన్. సో ఇంకొకటి ఏంటంటే ఈ ఇష్యూ ఒక మార్చ్ 12న ఈ టెండర్ వీళ్ళకి ఫిక్స్ చేశారు. మే 8న వాళ్ళ దగ్గర నుంచి నెయ్యి స్టాక్స్ అయితే వచ్చినాయి. సో ఈ టైంలో పాత గవర్నమెంటే ఉంది. వాళ్ళు స్టాక్స్ తెప్పించిన తర్వాత ఈ గవర్నమెంట్ మారిన తర్వాత ఇప్పుడుకో వీళ్ళు టెస్టింగ్కి పంపించారు. వీళ్ళు టెస్టింగ్కి పంపించి అది ప్రూవ్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ టెస్ట్కి పంపించారు పైకి. ఫస్ట్ ఇక్కడ ఏదో యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయని అనిపిస్తే వీళ్ళు ఆగి చూసుకుని మళ్ళీ పైకి పంపించారు. ఆ పైన కూడా ప్రూవ్ అయింది. బట్ జూలై 23వ తారీఖు వచ్చిన రిపోర్ట్ని ఇప్పటిదాకా ఎందుకు బయట పెట్టలేదు? ఐ హ్యావ్ 2 questions ఓన్లీ ఫర్ 2 governments, దట్స్ ఇట్. ఎప్పటి నుంచో సప్లై చేస్తున్న వాళ్ళని ఆపి వేరే వాళ్ళకి టెండర్ ఎందుకు ఇచ్చారు? నాసిరకం నెయ్యి కొనాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరు ఖర్చు పెట్టేది భక్తుల డబ్బులు, దర్శనానికి ఇచ్చేది కానీ హుండీలు వేసేది కానీ ఆ భక్తులు ఇచ్చే డబ్బులే మీరు భక్తులకు ఖర్చు పెడుతున్నారు. అలాంటప్పుడు మీరు దాని ఖర్చుకు వెనకాడటం ఎందుకు నందిని గీ నుంచి వేరే గీకి వెళ్ళాల్సి వచ్చింది? 50 ఏళ్ళుగా సప్లై చేస్తూ నిజాయితీ నాణ్యతగా ఉన్న వాళ్ళని తీసేసి వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అండ్ ఈ గవర్నమెంట్కి ఏంటంటే 2 months బ్యాకే వచ్చిన రిజల్ట్ని ఇప్పుడు దాకా ఎందుకు బయటకు చెప్పలేదు? రీజన్ ఏంటి? సో మీరు ఎవరైనా కానివ్వండి, ఆయనతో అయితే రాజకీయాలు చేయొద్దండి. ఆయన దగ్గర రాజకీయాలు చేయొద్దు, ఆయనతో రాజకీయాలు చేయొద్దు. అది చాలా తప్పు. సో ఈ రెండే నాకు 2 governments కొన్ని క్వశ్చన్స్ అయితే. అండ్ హిందూస్లో కూడా ఒక యూనిటీ ఉండాలి అనేది నాది పాయింట్. ఇది ఒక పాయింట్ అండి. ఎందుకంటే హిందూస్లో యూనిటీ అనేది మిగతా 2 మతాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. ఏదైనా మసీద్కి ఇదైతే ఇండియా మొత్తం ముస్లిమ్స్ వచ్చేసి పెద్ద ధర్నాలా చేస్తారు. చర్చ్కి ఏదైనా అయితే క్రిస్టియన్స్ అదే చేస్తారు. కానీ మన హిందూస్లో ఆ యూనిటీ ఎందుకో ఉండదు, ఎప్పటి నుంచో ఉండదు. అది ఎందుకు అనేది నాకు తెలియదు. బట్ ఆ యూనిటీ మనకు కూడా రావాలి అని నా కోరిక. హిందూస్ షుడ్ ఆల్ బీ యునైటెడ్. అండ్ ఇంకొకటి ఏంటంటే అయోధ్య ఓపెనింగ్కి 1,00,000 లడ్డూలు పంపారంటండి ఇక్కడి నుంచి. జనవరిన ఇదే నెయ్యి వాడారు. ఆ టైం 2023 ఫిబ్రవరి నుంచి ఇదే నెయ్యి వాడుతున్నారు. అంటే ఈ నెయ్యితో చేసిన లడ్డూలే అయోధ్యకి పంపించారంట. ఒక్కటి చెప్తున్నానండి, దైవంతో చెలగాటం ఆడొద్దు, నాశనం అయిపోతారు, పుట్టగతులు ఉండవు. అది చేసిన వాళ్ళు ఎవరైనా కానివ్వండి. ఒకవేళ ఆ మనుషులకి తెలిసి చేశారా తెలియక చేశారా, అసలు చేసింది ఎవరు? ఇవన్నీ నిజాలు తెలియాల్సి ఉంది. ఊరికే ఒక పార్టీని ఒక మనిషిని అనేస్తే అయిపోయేది కాదు. కానీ దీంట్లో నిజంగా ఏ మనిషిని ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి కల్తీ తెలిసి జరిగిందంటే మాత్రం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటున్నారు, మీకు పుట్టగతులు ఉండవు.
నేరం నుంచి, చట్టం నుంచి మీరు తప్పించుకోవచ్చు. ఎందుకంటే మీకున్న పలుకుబడి వాళ్ళు మీరు తప్పించుకోవచ్చు. కానీ ఆయన అన్నీ చూస్తున్నాడు. ఆయన దగ్గర నుంచి మాత్రం మీరు తప్పించుకోలేరు. ఇది ఎవడైతే చేశాడో వాడు కనుక ఇది తెలిసి చేసుంటే మాత్రం శవం కూడా దొరకకుండా చచ్చిపోతాడంటే ముందే చెప్తున్నాను. ఆయనతో పెట్టుకోవద్దు. ఆయన పవిత్రతని చెడగొట్టాలని చూడకండి. తెలియక చేసినా తెలిసి చేసినా ఆయనతో మాత్రం ఆటలాడొద్దండి. ఒకవేళ తెలిసి కూడా మీరు నాసిరకం నెయ్యని తెలిసి 320 రూపాయలకు కొన్నారు, కావాలని డబ్బులు తగ్గించడానికి, డబ్బులు తినేయడానికి చేశారు అని జరిగితే మాత్రం అది ప్రూవ్ అయితే చట్టపరంగా శిక్షలు పడాలి. చట్టం నుంచి తప్పించుకున్న ఆయన మీకు వేసే శిక్షని మీరు ఊహించుకోలేరు. అత్యంత దారుణమైన శిక్షలు వేస్తాడు ఆయన. ఆయనతో మీరు ఆటలాడారు. ఆయనతో ఆటలాడిన ప్రతి ఒక్కడు ఎవడైనా కానివ్వండి, ఏ పొలిటికల్ పార్టీ అయినా కానివ్వండి, దీని రాజకీయం కోసం ఎవరైనా వాడుకుంటే వాళ్ళకు కూడా పుట్టగతులు ఉండవు. అది ఎవడు ఈ ఇష్యూలో తప్పు చేశాడో, తప్పు చేసినాడు ఎవడైతే ఉన్నాడో, నిన్న ఒక ఈవో వీడియో కూడా చూశాను నేను. ప్రధాన అర్చకుడు కూడా చెప్తున్నారు, గత 2-3 ఏళ్ళుగా కూడా ఈ లడ్డూల క్వాలిటీ కానీ క్వాలిటీ బాగుండట్లేదు అని అధికారులు చెప్తున్నా కూడా ఆయన మాట ఎవరు పట్టించుకోలేదు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ప్రధాన అర్చకులు తిరుపతిలో నిన్న ఈవో ఇచ్చిన దాని ప్రకారం కూడా ఇది ఓల్డ్ గవర్నమెంట్ ఉన్నప్పుడే స్టాక్స్ తెప్పించారు. ఆ తర్వాత వీళ్ళు టెస్ట్ చేసి ఇది జరుగుతుంది అని తెలిసిన ఇమ్మీడియట్గా మీరు ఆ పాత నెయ్యి ఏదైతే వీళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్నారో ఆ కాంట్రాక్ట్ ఇమ్మీడియట్గా తీసేసి మళ్ళీ జూలై మంత్ ఎండ్ నుంచి నందిని వాళ్ళ గియ్యే తెప్పిస్తున్నారు. సో ఇప్పుడు మళ్ళీ పాత నెయ్యి వస్తుందండి. ఇప్పుడు ఏ బాధ లేదు, ఏ ఇష్యూ లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ సాల్ట్ అవుట్ ఇన్ తిరుమల. బట్ జూలై 23 వస్తే ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదు? ఎందుకు దాచారు? ఏంటి రీజన్? మీరు కనుక అవతల అంటున్నట్టు డైవర్షన్ పాలిటిక్స్ కోసం దీన్ని వాడుకున్నట్టయితే మీరు చేసేది కూడా తప్పే అవుతుంది. ఒకవేళ అలా కాదు, ఏదైనా రీజన్ ఉంది దాచడానికంటే అది మీకు చెప్పండి వచ్చి. అండ్ ఓల్డ్ గవర్నమెంట్ కూడా క్వశ్చన్ అంటే ఎందుకు గీ మార్చారు? గత 4-5 ఏళ్ళుగా తిరుమలలో చాలా ఇష్యూస్ బయటకు వచ్చాయండి. అన్నం బాగుండట్లేదని, ఇంకా రకరకాల చిప్స్ ప్యాకెట్లు అవి ఇవి పైన అమ్ముతున్నారు. ఇదివరకు అవేవి లేవు, ప్లాస్టిక్ పైన బ్యాన్ అయినా అవన్నీ పైన దొరుకుతున్నాయి. ఇంకా ఎలిగేషన్స్ వచ్చాయి, మాంసము, మద్యములు, సిగరెట్లు ఉన్నాయని. కానీ అవి ఎవరెవరు చేసిన ఎలిగేషన్స్ మనం నమ్మకూడదు. ఒకవేళ అది కూడా ఎవరన్నా చేశారు అంటే మాత్రం ఇలాంటివి చేసిన ప్రతి ఒక్కడికి ఆయన వేసే శిక్షలు మామూలుగా ఉండవు. చెప్తున్నానండి మీకు, మీ పుట్టగతులు ఉండవు. మీ శవం కూడా ఎవరికి దొరకంతో చచ్చిపోతారండి ఆయనతో పెట్టుకుంటే. చెప్తున్నాను, జాగ్రత్త. దైవంతో ఆటలాడొద్దు. దైవంతో ఆటలాడారంటే మీ శవం కూడా ఎవరికి దొరకకుండా మీరు చచ్చిపోతారండి. ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి. కోట్లాది హిందువుల ఎమోషన్ ఇది. దీంతో ఆడుకున్న ప్రతి ఒక్కడికి శిక్ష పడాలి. గవర్నమెంట్ చట్టం వేయలేకపోతే, మీకు చేత కాకపోతే ఇందులో ఇన్వాల్వ్ ప్రతి ఒక్కడిని ఆయనే చూసుకుంటాడండి. సో బాధలేదని అర్చున్నా అది బాధలో మాట్లాడే ఎందుకంటే తిరుమల అంటే ఇదిగా ఉంటాము. అక్కడికి వెళ్ళి అక్కడ తిరుమల గాలి పీల్చుకుంటూ, స్వర్గం అంటే ఎలా ఉంటుందో హిందువులకు తెలియదండి. స్వర్గం అంటే తిరుమలలాగే ఉంటుంది అనుకుంటాం. అలాంటి ఫీలింగ్ ఉంటుంది మాకు తిరుమలకి వెళ్తే. సో అలాంటి చోటున కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో ఎవరు ఆటలాడొద్దు, ఎవరు దాన్ని రాజకీయాలకి వాడుకోవద్దు, ఏది చేయొద్దు. జాగ్రత్తగా ఉండండి. సో ఇది వీడియో. దీంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి ప్రూవ్ అయితే మాత్రం వాళ్ళకి ఉరిశిక్ష వేయాలండి. వాళ్ళు బ్రతికే అర్హత లేని వాళ్ళు ప్రూవ్ అయితే, ఎవరైనా చట్టపరంగా ప్రూవ్ అయితే చట్టపరంగా వాళ్ళకి ఉరిశిక్ష వేయాల్సిందే. మీరు వేయకపోతే ఆయన వేస్తాడు పెద్ద శిక్ష, అది అంతకంటే దారుణంగా ఉంటుంది. సో దిస్ ఈస్ వీడియో. దిస్ ఈస్ చైతన్య సైనింగ్ ఆఫ్ టీమ్ ఏకే సింగ్ సక్సెస్. జై హింద్. గోవింద గోవింద గోవింద.